రెడ్డి సన్నిహితుడు ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ 20 లక్షల లంచం తీసుకుని పోక్సో 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ అరెస్టు కాకుండా కాపాడాడు. పోలీసులు అరెస్టు చేయకుండా 45 రోజులు టైం ఇస్తే నిందితుడు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకుని 6గురిని హత్య చేశాడు. ఏపీలో వైసీపీ స్పోక్స్ పర్సన్ నాగార్జున యాదవ్ రేవంత్ రెడ్డి పెయింట్ వేస్తాడు అంటే ఆయన్ను అరెస్టు చేశారు. నల్లబాలు ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే అరెస్టు చేశారు. కానీ రేప్ చేసిన నిందితుడు రాజ్ కుమార్ ను అరెస్టు చేయకుండా వాడితో కూర్చొని పోలీసులు మందు తాగారు అని హరీష్ రావు అన్నారు. కేసులో ఒక నిందితుడిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డికి సన్నిహితుడు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ 20 లక్షల రూపాయలు లంచం తీసుకొని వారిని అరెస్ట్ కాకుండా ఒక రేపిస్టును కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక రేపిస్టును కాపాడింది. పోలీసు వాళ్ళు ఆ రేపు చేసినంత కూర్చొని మందు తాగింది. పోలీసు వాళ్ళు వాడిని అరెస్ట్ చేయకుండా 45 రోజులు టైం ఇస్తే వాడు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. 20 లక్షలు ఖర్చు పెట్టిండు. వచ్చి ఆయనతో 6గురిని ఊచకొత్త కోసిండు. నిన్న ఒక ఆయన రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ లో వెనకైన పేపర్ బాయి పేపర్లు ఎత్తుండే గోడల మీద పెయింటింగ్ రాతలు రాస్తుండే రేవంత్ రెడ్డి అని అన్నాడట. అది ఉన్నదే అన్నాడు, నిజమే అన్నాడు. గోడల మీద రాతలు రాస్తోడిన పెయింటర్. అరే నేను ముఖ్యమంత్రిని, నన్ను పెయింటర్ అంటే వాడిని పోలీసు వాళ్ళు పోయి పట్టుకొచ్చి లోపలేసి పారేశారు. మా గీత ఏదో పోస్ట్ పెట్టి గీతమ్మ మీద కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. నల్లబాలు అని పటాన్చేర్లు ఉంటాడు. ఓ చిన్నగా రేవంత్ రెడ్డి తప్పు చేసిండు అని ఒక ట్వీట్ చేస్తే వాడిని పట్టుకపోయి పాపం జైల్లో పెట్టిండ్రు. మరి రేపు చేసిన మాత్రం మంద అవుతురు పోలీసు వాళ్ళు కూర్చొని. ఇది రేవంత్ పాలన. అంటే మహిళల పట్ల, సైకోల పట్ల ఈ ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉందో మనం ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.